లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. ఇక ఛార్జ్ షీట్ లో ఇప్పటికే వైఎస్ జగన్ పేరు నమోదు చేసింది సిట్టు. దీంతో ఆయనలో కూడా కలవరం మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీతో జగన్ సాన్నిహిత్యం గతంలో ఎలా ఉంది అనే విషయం తెరపైకి వస్తుంది. మోడీ ప్రాపకం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. కేసులో మిథున్ రెడ్డి అరెస్టు ఒక సంచలనంగా భావిస్తున్నారు వైసీపీ నాయకులు. ఇది ఎటు వెళుతుందో అన్నటువంటి పరిస్థితిలో ఆ పార్టీ ఒక డిఫెన్స్లో పడిపోతుంది. అందులో ఇవాళ సిట్టు వేస్తున్నటువంటి ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉండటం అనేది ఆయన్ని కలవరపరుస్తుంది. పార్టీని కాపాడుకోవటంలో ఎప్పుడు ముందుగా ఒక ప్లానింగ్ తోటి వెళ్ళేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు చేశారు. అది అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా, ఎక్కడంటే అక్కడ ఆయనకి అపాయింట్మెంట్స్ ఇచ్చినటువంటి అధినేతలు చాలామంది ఉన్నారు. అలాగే మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నప్పుడు ఈ దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఒక వ్యాఖ్య చేశారు. జగన్మోహన్ రెడ్డిని సొంత బిడ్డలా చూసుకుంటారు ప్రధానమంత్రి మోదీ అని స్వయంగా ఒక మంత్రి వ్యాఖ్యానించడంలో ఉన్న లోతైన అర్థం మనం ఇప్పటికీ గుర్తు చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ కంటే కూడా వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రేమ ఉన్నది ఆయన మీద, ఒక నమ్మకం ఉన్నది అతని మీద అన్న అర్థమే వచ్చింది. అదే చూసాం. ఈ దశలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని కలవబోతున్నారు, అదే ప్రశ్నార్థకం, అదే ఉత్సుకత, అదే అనుమానం, అదే ఆలోచన. ఇవాళ రాష్ట్రం మొత్తం చర్చిస్తున్నది అదే. నెక్స్ట్ అరెస్టుల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనంటే విజయసాయి రెడ్డి అన్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి ఈ దశలో విజయసాయి రెడ్డి అరెస్ట్ అయినా ఆయనకు పోయేది లేదు, ఆయనకు ఒరిగేది లేదు. బట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా అన్న ప్రశ్నకు మేము ఇంతకు ముందే సమాధానం చెప్పాం. ఇట్స్ నాట్ సో ఈజీ. ఆయన అరెస్టు చేసేటటువంటి పరిస్థితి ఉందా అని అంటే న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి విషయాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఆయన్ని అరెస్టు చేయటం అనేది కొరితో తలగొక్కోవడం అవుతుంది. ఇవి కోర్టులో స్టాండ్ అయ్యే అవకాశం లేదు. బాబు గారిని 58 రోజులు జైల్లో పెట్టినంత మాత్రాన ఇతన్ని మళ్ళీ కావాలని జైల్లో పెట్టారన్నటువంటి ఒక ప్రచారం జరిగే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు కక్షపూరితమైనటువంటి రాజకీయాలను ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అన్నటువంటి ఒక అపవాదు మొయ్యాల్సి వస్తుంది. దాంతోపాటు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని అంటే ఎవరెవరు స్టేట్మెంట్స్ ఇచ్చారు, కేసిరెడ్డి దగ్గర నుంచి ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు, మిథున్ రెడ్డి అయితే నోరు విప్పే అవకాశమే లేదు. వాళ్ళు చెప్పరు, ప్రతిదీ మర్చిపోయాం, తెలీదు. ఈ రెండు సమాధానాలు చాలా గొప్పగా, ఈ రెండు వర్డ్స్ ఇవాళ రాజకీయాల్లో నేర పరిశోధనలో తప్పుకోవడానికి కానీ ఏదైనా కొంత సంయమనం పాటించడానికి కానీ గొప్పగా రెండు వర్డ్స్ నేర్పి పంపిస్తున్నారు న్యాయవాదులు. గుర్తు లేదని చెప్పండి, ఏం చేయలేరు. తెలియదు అని చెప్పండి, ఏమీ అనలేరు. ఈ రెండు ఆచరించండి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో నాయకులందరూ ఏ కేసు విచారణకు వెళ్ళినా గుర్తు లేదు, తెలియదు, నాకు సంబంధం లేదు, ఇవే చెప్తున్నారు. ఆ దశలో మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ ఏదైనా పట్టుకోగలిగారా? దాచుకున్న డబ్బును ఆయన దగ్గర నుంచి ఏమైనా రికవరీ చేయగలిగారా? ఈ డబ్బు అదే అని నిరూపించగలిగే ఆధారాలు ఉన్నాయా? ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి చేయగలిగేది ఏంటి అన్నటువంటి డిఫెన్స్లో ఇవాళ సిట్ అధికారులు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి వాటిల్లో మిథున్ రెడ్డి అరెస్టు ప్రెస్టీజియస్గా ఈ పార్టీ, ఈ నాయకుడు తీసుకోవాల్సి వచ్చిన దశలో మరి ఇవాళ కేంద్ర నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి కలిసి చెప్పగలిగేటటువంటి అంశాలేంటి? ఈ లిక్కర్ కేసులో మమ్మల్ని ఇరికించారు, ఇదిగోండి నిజమని చెప్పేటటువంటి ప్రయత్నం ఒకటి. అలాగే మేము ఇంకా మీకు విధేయులుగానే ఉన్నాము అని నమ్మించే ప్రయత్నం ఒకటి. మేము విధేయులుగా ఉన్నందువల్ల మీకు వస్తున్నటువంటి వనగూరేటటువంటి ఉపయోగాలు మరికొన్ని. ఇవన్నీ అధినాయకుల దగ్గర చెప్పి కొంత రక్షణ తీసుకోవడం, లేదు కొంత జాప్యం జరిగేటటువంటి అవకాశం కోసం ప్రయత్నించడం. బికాజ్ హీ హాజ్ డన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఎందులో ఆయన కేసు సంబంధించి ఈడీ సిబిఐ కేసులు 10 సంవత్సరాలైనా ఈయన విచారణకు వెళ్ళినటువంటి అవకాశం సంపాదించినటువంటి నాయకుడిగా
చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను గ్రహించినటువంటి ప్రధాన అన్వేషకుడుగా ఆయనకున్నటువంటి ఆ పేరు, ఆ లోతుదనం, ఇవాళ ఈ కేసులో కూడా ఆయన ఏదైనా మార్గాలు చూస్తారేమో. మరొకటి కూడా మనం ఎప్పటి నుంచో చెప్పుకున్నాం, సిబిఐ సొంత కుటుంబ సభ్యుల్లాగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డికి కానీ, అలాగే అనేక కేసులు ఫేస్ చేసినటువంటి వైసీపీ నాయకుల పట్ల కానీ అని సిబిఐఏ ఒక అప్రదిష్ట పాలైంది. ఇక సహజంగా ఒక రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత, బ్యాకప్, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఇలాంటి విషయాల్లో వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఈయన ఎవరెవరిని కలుస్తారు, ఎందుకోసం కలుస్తారు, కలిసి ఏం సాధిస్తారు, ఏం చెప్తారు అన్నది చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. విల్ వెయిట్ ఫర్ దట్.